ఉందా ఇంకేమన్నా? భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 67 లక్షల మంది బిడ్డలకి ఒక ఇంట్లో ఇద్దరున్నా, ఒకరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 12 మంది ఉన్నా చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఓకే, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు కదా. ఆయనకి గోబ గొయ్యం అనే విధంగా 15,000 ప్రతి తల్లి ఖాతాలు వేసినాం. ఆయన వేసిన నారాయణమూర్తి గారు గౌరవం, చాలా నారాయణమూర్తి గారు గడిచిన విద్యా ఇప్పుడు లోకేష్ చెప్పాను అంటున్నావు, నారాయణమూర్తి గారు మాట్లాడేవండి. నారాయణమూర్తి గారు మాట్లాడిన తర్వాత మీరు చక్కగా అడుగుతారు, కరెక్ట్ గా మాట్లాడమనండి. ఇప్పుడు 6 ఇవ్వలేదు మీరే అడుగుతున్నారు, మీరే చెప్పారు కదా 6 ఇవ్వలేదని. మరి అది చెప్పేసి ఇంకా ఇవ్వాల్సింది ఉంది, ఇస్తామని చెప్పు అందరికి. వారి లైన్ ఏంటో చెప్పాలి కదా, వారి అభిప్రాయం ఏంటో చెప్పాలి కదా. మీరు పబ్బం కట్టుకోకండి. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు పెద్దవాళ్ళు, ఒక్క నిమిషం ఆగండి. వారు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? సార్ ప్రసాద్ నేను ఒక విషయం చెప్తాను చూడండి. నారాయణమూర్తి గారు మాట్లాడినంతసేపు నేను ఓపికగా విన్నా. అవును, మధ్యలో డిస్టర్బ్ చేయడం అంటే నాకు పెద్ద పని కాదు. డిస్టర్బ్ చేయాలంటే ఆయన మాట్లాడలేడు డిబేట్ లో. నేను గౌరవంగా ఉన్నాను, తెలిసిన విషయం అని ఉన్నా. డిస్టర్బ్ అంటూ మాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్, వాడికి మేము ఎదురున్నా మాకే వాళ్ళకే రిస్క్ అనే విషయం బాలకృష్ణ డైలాగ్ ఉందా, గుర్తుపెట్టుకోవాలా. మేము ఎవరు ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్, వాడు మాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్. మొన్న 2024 ఎన్నికల్లో ప్రూవ్ అయింది అది. మాతో పెట్టుకోవద్దు, తొక్కి పడేస్తాము, తొక్కి పడేసాము. ఎట్లా తొక్కినాం చూసినావు కదా, ఎట్లా తొక్కినాం చూసావు కదా. పాతాళానికి తొక్కినాము, జాగ్రత్త. ఏముంది మళ్ళీ లేస్తారులేండి, పాతాళానికి తొక్కినా మళ్ళీ 5 ఏళ్ళ కష్టం కాదుగా. చచ్చిపోయిన పాము లేచినట్టు, చచ్చిపోయిన పాము లేచినట్టు చరిత్ర లేదు. ఇది వెంటిలేటర్ మీద లేదు, వైసీపీ మార్చిలో ఉంది, గుర్తుపెట్టుకో. మార్చిలో జనం చూసి లేవటం వణుక మాక వణుకుదు, మా కేసులు పెట్టారు. నారాయణమూర్తి గారు వారు డైలాగులు చెప్తున్నారు, వినండి సార్, చక్కగా వినండి మమ్మల్ని. వారు ఏదో చెప్తున్నారు, వినండి. నారాయణమూర్తి గారు మా పవర్ ఏందో, మా టీడీపీ పవర్ ఏందో మీ జగన్మోహన్ రెడ్డి నాయుడు చెప్తాడు. 11 మేము తలుచుకుంటే 9 మంది మా పార్టీ ఆఫీస్ లో ఉంటారు. కన్ను సైగ చేస్తే చాలు 9 మంది ఎమ్మెల్యేలు వస్తారు. దయచేసి వదిలేస్తున్నాం మిమ్మల్ని, పో బతికిపో. ఇస్తారులేండి, సంవత్సరమే అయింది. మీకు అన్ని ఇచ్చారండి, నవరత్నాలు వైస్ చైర్మన్, మీకు జగన్ గారు సీఎం అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డికి చెప్పు, విను నువ్వేం చెప్పుకుంటావు చెప్పు.